ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత సర్కార్లో తాండాల అభివృద్ధి కుంటుపడిందని, కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధలో కొంచెం పెట్టినా ఎస్ఎల్బీసీ పూర్తయ్యేదన్నారు. అధునాతన టెక్నాలజీతో తాము ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని చెప్పారు. నల్గొండ జిల్లా దేవరకొండలో సీఎం రేవంత్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం దేవరకొండ అని తెలిపారు. దేవరకొండను దత్తత తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతామని చెప్పారు. ప్రజలందరూ కోరుకున్న నాయకుడు, సీనియర్ శాసనసభ్యులు, జడ్పీటీసీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా గత 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న బాలునాయక్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 6వ తారీఖు అంటే ఇంకా కొన్ని 48 గంటల్లో దేవరకొండ రాబోతున్న సందర్భంలో ఇక్కడికి చేసిన నాయకులందరూ కూడా, అలాగే నేను కూడా జిల్లా మినిస్టర్గా, ఎమ్మెల్యేగా తోడుగా ఉండడానికి ఏ విధంగా, ఎందుకంటే కొన్ని జిల్లాలో ముఖ్యమంత్రి గారు కూడా పర్యటిస్తున్నప్పుడు మనం అంచనాలకు మించి కార్యకర్తలు స్వచ్ఛందంగా, మహిళలు, యువకులు ఈరోజు పేదవాడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ముఖ్యమంత్రి గారిని చూడాలని చెప్పి ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఊహించలేదు గతంలో. మీకు ఎప్పుడు కూడా ఇవాళ రేపు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో 3000 మంది పిల్లలకు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తామని 20,000 కోట్లు రాష్ట్రం మొత్తం దాదాపు 75 కాన్సెల్ టెండర్లు అయినాయి. అది ఎలక్షన్లో హామీ ఇవ్వలేదు. అలాంటి కార్యక్రమాలు ఇచ్చిన కార్యక్రమం, హామీలు ఇచ్చిన కార్యక్రమం, ఇవ్వని కార్యక్రమాలు, మహాలక్ష్మి లాంటి ఆర్టీసీ ఉచిత బస్సు కార్యక్రమం, నేను ఇప్పుడు చింతపల్లి దేవస్థానం అడిగితే మహిళలు అందరూ కూడా కొన్ని వేల మంది ఇవ్వాలి. గురువారం అలాగే అక్కడ నేను దర్శనానికి ఆగినప్పుడు 8,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ మా ప్రభుత్వం చెల్లించింది. అమ్మవారింటికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, మ్యారేజ్లకు పోవాలన్నా పేదవానికి ఒక 500-1000 రూపాయలు నెలకు మిగిలే కార్యక్రమం. దాంతోపాటు మీకు తెలిసిన ఒకటే విషయం, మీ అందరూ కూడా చాలామంది పేదవాళ్ళు ఉంటారు. రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కు, అది పేదవానికి. 10 ఏళ్ళు రేషన్ కార్డే ప్రింటింగ్ చేయలేదు మహాత్ముడు. ఇవాళ మేము రేషన్ కార్డు ఇచ్చుకుంటూ హామీ ఇవ్వలే, మీ సన్న బియ్యం ఇస్తామని 50 రూపాయల కిలో బియ్యం, మేము తినే బియ్యం, ముఖ్యమంత్రి గారు తినే బియ్యం ఇస్తామని హామీ ఇవ్వలే. అది 5,000 కోట్లు సంవత్సరానికి అవుతుంది. ఇలా సన్న బియ్యం ఇచ్చుకుంటూ, రేషన్ కార్డు ఇచ్చుకుంటూ, లేని తండాలలో, గ్రామాలలో, యామ్లెట్లో కూడా కొత్త రేషన్ షాపులు ఇచ్చుకుంటూ ఆ కార్యక్రమం, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం, ఇలా ఉచితంగా పేదవాడు 1000 రూపాయలు నెలకు కరెంటు బిల్లు మిగిలిచ్చే కార్యక్రమం, అంటే సంవత్సరానికి 12,000. ఇవన్నీ కూడా పేదవాడిని